Money back. Hi. Hi everybody. I have a chair for you to push there. ఆ మీటింగ్ తర్వాత కావాలంటే మిమ్మల్ని పిలిపించి బైసాబు ప్రెసిడెంట్ గారు అందరూ ఉన్నాం, మనం మాట్లాడదాం ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్నది ఆయన ఉద్దేశం, మా ఉద్దేశం. ఇంకేమైనా చెప్పండి కదా. అమ్మాయిల కోసం ఒక సేఫ్టీ కాల్ జస్ట్ సేఫ్టీ కాల్. మీరు జాగ్రత్త తిరిగి వచ్చేటప్పుడు అక్కడ కొంచెం గాంజా తీసుకునే బ్యాచ్ ఉంటుంది, బీ కేర్ఫుల్ అని నేను ఎప్పుడు చేసేదాన్ని. దాన్ని ఉద్దేశించి ఆయన పార్టీని, ఆయన ఇచ్చే పార్టీని నేను చెడగొట్టాను. ఐ డోంట్ మెన్షన్ ఎనీబడీస్ నేమ్, ఓన్లీ తిరిగి వచ్చే ప్రక్రియగా చెప్పాను. దానికి యూజ్ కాస్ట్యూమ్ పని పట్టేది ఇదే పని చేసుకుంటున్నారు, షూటింగ్లో బట్టలు ఎత్తుకొని ఉంటారు. అంటే మన సాంగ్స్లో మన ఫ్లవర్స్ లాంటి వేస్తారు కదా, సో వీళ్ళు అనేకంగా ఉంటారు. దాన్ని డాన్సింగ్ స్టాండింగ్ యూజ్ చేసి చెప్పారు. అదే నాకు చాలా బాగా ఇస్తుందంటే ప్రతిసారి సినిమా మీద ఇదే పదాలు యూజ్ చేయడం చాలా రోజుల నుంచి జరుగుతుంది, ఇంతకు ముందు జరిగింది. బట్ ఒక్కసారి మా దీని మీద స్పందించి సినిమా అమ్మాయిలు కూడా రకరకాల ప్రొఫెషన్స్లో పద్ధతిగా కూడా ఉంటారు. వీ హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్ సో అని మీ సైడ్ నుంచి నాకు ఒక చిన్న సపోర్ట్ ఇస్తే పద్ధతిలో కూడా మన సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళే అమ్మాయిలకి అన్ని రకాలు పనిచేసుకుని అర్హత ఉంటుంది. మాకు ఆత్మాభిమానం అన్న విషయాన్ని మీ సైడ్ తెలియచేయాలని నా ఇంటెన్షన్. ఎస్ సార్, అంటే రోజా పూలు వేసుకుంటే ఇదే వర్డ్ యూజ్ చేస్తారు. రోజా పూలు వేసుకుని ఇలాంటి పదాలు వాడారు. అంటే మన షూటింగ్స్లో ఒక ఫ్లవర్స్లో లీవ్స్లో వేస్తే దాని కింద న్యూడ్గా ఉంటారు, అలాంటి ఒక పర్టికులర్ వర్డ్స్ యూజ్ చేస్తాం. సో ఇలా చేసే ఆ మీటింగ్ తర్వాత కావాలంటే మిమ్మల్ని పిలిపించి బైసాబు ప్రెసిడెంట్ గారు అందరూ ఉన్నాం, మనం మాట్లాడదాం ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్నది ఆయన ఉద్దేశం, మా ఉద్దేశం. ఇంకేమైనా చెప్పండి కదా.